హాయ్ ఫ్రెండ్స్. సో ఈ బండికి మనమాట అది షార్ట్ వీడియో పెట్టింది, సైలెన్సర్ కోటింగ్ కొట్టింది. షార్ట్ వీడియో ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో పెట్టినాం. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది, బాగా చాలా మంది అయితే అడిగినాము. సో డీటెయిల్ వీడియో ఇదే ఫ్రెండ్స్. సో దీనికి కారణం ఏంటంటే కంపెనీ ఇచ్చిన సైలెన్సర్ పైన కోటింగ్ ఏదైతే ఉందో అది హీట్కి కొద్ది రోజుల తర్వాత పోతుంది. ఒక 2-3 సంవత్సరాలు, 4-5 సంవత్సరాలు. పాత బండ్లకి అయితే ఎక్కువ రోజులు వస్తానైంది, కొత్త బండ్లకు చాలా తొందరగా అయితే పోతుంది ఫ్రెండ్స్. అది మనం అట్టే ఉన్నిస్తే పూర్తిగా తుప్పు పట్టి లాస్ట్కు ఆ సైలెన్సరే మొత్తం ఇదే అయిపోతుంది, డ్యామేజ్ అయిపోతుంది. లాస్ట్కు సైలెన్సర్ మార్చి స్టేజ్ వచ్చినప్పటికీ అది 10-15 వేలు అయితే సైలెన్సర్లు పడుతున్నాయి. సో ఈ స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. ఈ 2 బోల్టాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. 12వ నెంబర్ 2 బోల్టాలు అయితే ఇప్పుకోవాలా. స్టెప్ బై స్టెప్ నేను డీటెయిల్గా చెప్తాను, ఫాలో అయిపోండి. ఈ 2 పైన ఫస్ట్ 12వ నెంబర్ బోల్టాలు లూజ్ చేసేసుకోవాలా. ఇంకా మనము అంతా వాటర్ కొట్టిన తర్వాతనే ఇప్పుకోవచ్చు, కానీ ఎందుకంటే మంచిది ఫస్టే ఓపెన్ చేసుకోండి. ఇంకా వెనకాల ఈ కవర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ ఇప్పుతాండే దేనికంటే దాని లోపలంతా బాగా నీట్గా కొట్టాలనేసి. ఇంకా ఇది ముందు పక్క 10వ నెంబర్ 2 బోల్టాలు వస్తాయి, ఈ 2 ఇప్పుకోవాలా. ఈ 2 ఇప్పిన తర్వాత నీట్గా మనం మొత్తము వాటర్ కొట్టేసుకోవాలి ఫ్రెండ్స్. యాడే కానీ మనకు ఈ బురదంతా కానొస్తుంది కదా మీకు, ఈ బురద మట్టి దాన్ని ఉన్న చిల్లెమంతా ఊడిపోవాలనేసి మొత్తం నీట్గా కొట్టుకోవాలి మనము వాటర్ అనేది. ఇంకా వాటర్ అనేది స్ప్రే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది మనం వాటర్ వాష్ చేస్తాం కదా, సో ఆ గన్తోనే అనమాట. బాగా బలంగా మొత్తం నీట్గా కొట్టేసుకున్న తర్వాత ఇది ఫస్ట్ స్టెప్, నీట్గా కడుక్కునే దానికి. కడిగిన తర్వాత మన ఏదైతే బ్రష్ ఉంటుంది కదా, ముళ్ళులు బ్రష్, సో దాంతో కూడా మనం క్లీన్ చేస్తామన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా కడిగేసుకోండి ఫ్రెండ్స్. యాడే కానీ మట్టి బురద అనేది ఉండకూడదు. కింద పైన అంతా నీట్గా చూసేసుకొని యాడే కానీ ఉండేది. ఎందుకంటే మళ్ళీ సైలెన్సర్ కోటింగ్ అనేది అది అడ్డు రాకూడదు అనమాట, ఊడిపోతుంటాయి. ఈ పెచ్చలు అనేది మళ్ళీ దానికి ఊడిపోతుంటాయి. సో నీట్గా ఈ సైలెన్సర్కి యాడే కానీ లేకుండా కొట్టేసేయండి వాటర్. సో దాని తర్వాత ఒక అర్ధగంట పక్కన పెట్టిన ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత సో ఈ మెయిన్ బోల్ట్ ఉంది కదా వెనకాల, 12వ నెంబర్ వెనకాల రింగ్ పట్టుకొని ఈ టీబీట్ తీసుకొని ఈ బోల్ట్ కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ బోల్ట్ కూడా ఓపెన్ అయిపోయిన తర్వాత సో మనం సైలెన్సర్ అనేది తీసుకుని పోయి గ్రైండింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఏదైతే మనము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పని ఫాస్ట్ కావాలని చెప్పి ఓ డ్రిల్లింగ్కి ముళ్ళులు బ్రష్ ప్లస్ నేను అది కటింగ్ మిషన్ ఉంటుంది కదా, హ్యాండ్ కటర్ ఉంటుంది కదా, హ్యాండ్ కటర్తో అనేసి నేను మా పిల్లలు ఇద్దరం అయితే ఫాస్ట్గా నీట్గా అనేది క్లీన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో మొత్తం నీట్గా యాడే కానీ ఆ చిలిం అనేది ఉండకూడదు, అసలు రవ్వ కూడా ఉండకుండా మొత్తం బరికేయండి ఫ్రెండ్స్. లేదు శాండ్ పేపర్ అట్లా ఏమైనా ఉన్నాయంటే మీ దగ్గర, దాంతో చాలా లేట్ అయిపోతుంది. మిషన్తో చేసుకోవడం బెస్ట్ ఆప్షన్. లేదంటే మనం కొట్టియాలనే కొట్టిస్తాం ఫ్రెండ్స్. ఈ ప్రాసెస్కి అంతా అయితే మనం చేసినందుకు 600 రూపీస్ ఛార్జ్ చేస్తాము. సైలెన్సర్ కోటింగ్ అనేది 500 పడుతుంది, మొత్తం 1100. ఎక్కువ అని అనుకోవచ్చు మీరు, కానీ ఇది ఒక సైలెన్సర్ కొట్టడం వల్ల 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల వరకు మీకు అనేది ఈ సైలెన్సర్ అట్టే నిలబడిపోతుంది ఫ్రెండ్స్. కొత్తది కూడా అంటే 10-15 వేలు పెట్టాలి కదా. కొన్ని బండ్లకైతే ఏం తక్కువ లేదు. ఇప్పుడు అపాచీ బండ్లకైతే 18,000-20 వేలు అంటారు సైలెన్సర్ అనేది. సో ఈ బండిది కూడా 10-12 వేలు అయితే ఉంటుంది. అంత డబ్బులు సేవ్ చేసుకుంటే ఇదైతే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటుంది రస్ట్ పట్టి మొత్తము. ఇంకా ఇది చూసేదానికి కూడా గలీజ్గా ఉంటుంది ఫ్రెండ్స్, చూసేదానికి కూడా మొత్తం గలీజ్గా ఉంటుంది. అందుకే మనం నీట్గా కూడా ఉంటుంది, ప్లస్ మనకు సైలెన్సర్ కూడా సేవ్ అవుతుంది అనేసి మనము సైలెన్సర్ కోటింగ్ కొట్టాలా. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత ముళ్ళులు బ్రష్ చెప్పినా కదా మీకు, ఇది అనమాట ఈ ముళ్ళులు బ్రష్ డ్రిల్లింగ్ తగిలించుకొని మా పిల్లోడు ఒక పక్క నేను ఒక పక్క, చూడండి ఈ విధంగా కొడతా అంటే లేస్ వస్తూ ఉంటుంది. ఇంకా నేను ఎక్కువసేపు చెప్పకుండా నేను టైం ల్యాప్స్తో పెట్టేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. సో చూసేసినారు కదా ఫ్రెండ్స్, అంతా క్లీనింగ్ ప్రాసెస్ సుమారుగా మాకైతే గంటన్నర పైన అయితే పడింది మొత్తము. సో నెక్స్ట్ వచ్చేసి మనం అంతా గాలి అంతా కొట్టేసుకున్నాము అంతా సైలెన్సర్కి. దాని తర్వాత అయితే స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. ఇది మొత్తం ఆడ ఒకరో కొట్టినా మళ్ళీ ఆడ బండ్లన్నీ ఉంటే దాన్నే పడతానేసి చూడొచ్చు ఫ్రెండ్స్. లైట్గా మొత్తం స్ప్రే చేసుకుంటారు అండి. చూసినారు కదా మనం అంతా గ్రైండింగ్ కొట్టిన తర్వాత ఎంత నీట్గా అయితే అయిపోయిందో సైలెన్సరు. సో నార్మల్గా ఇదే చూసేదానికి బాగుంది, అనేది మళ్ళీ వేస్ట్ అనమాట. నీళ్ళు పడిందంటే మొత్తం తుప్పు పట్టిపోతుంది.
సో ఈ విధంగా అయితే లైట్గా చిన్నగా లైట్గా అంటే అదే పనిగా మొత్తం కొట్టేయకూడదు. లైట్గా ఒక 2-3 కోటింగ్లు దాని మీద పడేలాగా అయితే మనం కొట్టాలా. మొత్తం నీట్గా చూడండి, ఫస్ట్ చిన్నగా స్ప్రే చేసుకోవాలా. ఇంతే ఫ్రెండ్స్, యాడే కానీ డీటెయిల్గా కొట్టుకోవాలన్నమాట. మనం చూసుకోండి, ఈ సందుల్లో ఇవన్నీ ఉంది కదా, యాడైతే లోపల క్లాంపులు ఇవి ఉంటాయి కదా, ఆడైతే బాగా పోయేటట్టుగా చూసుకోండి. మెయిన్ ముఖ్యంగా ఈ బెండ్ పైప్ దగ్గర నుంచి కింది వరకు అయితే బాగా నీట్గా కొట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం నీట్గా ఈ బెండ్ పైప్ వరకు అయితే కొట్టేసుకోవాలా. సో ఈ వీడియో కూడా టైం ల్యాప్స్లో చూసేయండి ఫ్రెండ్స్. ఇంకేం లేదు, ఇట్లా స్ప్రే చేసేది మొత్తం చూడండి. ఒక 2-3 కోట్లు కూడా ఏం కొట్టలేదు, జస్ట్ చూడొచ్చు ఒక్కరో కొట్టేదానికి ఎంత నీట్గా కానొస్తుందో ఫ్రెండ్స్. ఇంకా మొత్తం ఓవరాల్గా అయిపోయిన తర్వాత అయితే చూడండి ఎట్లా కానొస్తుందో. సో ఇదంతా కొట్టేసిన తర్వాత మళ్ళీ ఆరబెట్టాలి, ఒక 1 నుంచి 2 అవర్స్ వరకు ఆరబెట్టాలా. దాని తర్వాత బండికి అయితే బిగించుకోవాలి ఫ్రెండ్స్. అసలు స్మెల్ అయితే అస్సలు రాదు. మామూలు పెయింట్ మనం కొట్టినప్పుడు గబ్బు కొట్టడము ప్లస్ అది చీలిపోవడము అట్లా కానొస్తుంటుంది. ఇంకా అది కొద్ది రోజులు ఊడిపోతుంది అనమాట. ఇదైతే అసలు ఊడిపోదు. ఇంకా ప్లస్ అయితే స్మెల్ మనం బండి తోలేప్పుడు అయితే అస్సలు స్మెల్లే రాదు ఫ్రెండ్స్. సో ఇదంతా కష్టమే ఫ్రెండ్స్, మాకు కష్టపడినందుకు 600 రూపీస్ ఛార్జ్ అనమాట. ఇంకా అది సైలెన్సర్ కోటింగ్ స్ప్రే క్యాన్ ఏదైతే ఉందో ఎంఆర్పి 1200 ఉంటుంది, అది అయితే 500కి ఇస్తారు. సో మొత్తం 1100 రూపాయలు అయితే ఈ విధంగా పెద్ద సైలెన్సర్ ఉంది కదా దానికైతే ఛార్జ్ చేస్తాం ఫ్రెండ్స్. సో మీ బండికి కూడా వేయించుకోవాలి అని అనుకుంటే కన్నా నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్ కానొస్తుంది కదా ఆ నెంబర్కి. సో స్కూటీలకు కూడా అయితే కొట్టిస్తాం ఫ్రెండ్స్. సో సేమ్ అమౌంట్ అయితే మనం ఛార్జ్ చేస్తాము. ఏమంటే ఆ సైలెన్సర్ కోటింగ్ అంతా మొత్తం యూజ్ కాదు, జస్ట్ ఒక రోనే అవుతుంది. మీరు ఒకసారి కాల్ చేయండి నాకు, మనం ఆలోచించి కొద్దామన్నమాట. అంతా మొత్తం హాఫ్ బాటిల్ అయిపోతుంది మ్యాక్సిమం అంతా. ఇంకా పని కూడా తక్కువ ఉంటుంది. ఈ బండికి చూసాను కదా మొత్తం క్లీనింగ్కే సుమారుగా మాకు 1 నుంచి 2 గంటలు పట్టింది. ఆ వీడియోలో జస్ట్ ఒక రోజు మీకు చూపించింది, అదంతా మొత్తం నీట్గా బరిగేదానికి 1 నుంచి 2 గంటలు జస్ట్ క్లీనింగ్కి అయిపోయింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే నీట్గా కొట్టేసుకున్నాము. సో ఈ వీడియో నచ్చినట్టయితే అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. స్కూటీ ఉండే వాళ్ళకి కూడా చూసి తక్కువనే కొడదాం ఫ్రెండ్స్. మీరు కమెంట్ చేయండి, లేదంటే నాకు డైరెక్ట్ కాల్ చేయండి ఫ్రెండ్స్. ఈ జెన్యూన్గా వేయించుకోవాలనే వాళ్ళకి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. ఊరికే టైంపాస్కు అయితే మెసేజ్ అండ్ కాల్ చేయకండి ఫ్రెండ్స్ ప్లీజ్. నా టైం వేస్ట్ అవుతుంది, మీ టైం వేస్ట్ అవుతుంది. టైం అనేది చాలా వాల్యుబుల్. మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు వేయించుకోవాలంటేనే నాకు కాల్ అండ్ మెసేజ్ చేయండి. ఊరికి టైంపాస్ అయితే చేయండి ఫ్రెండ్స్ దయచేసి. థ్యాంక్ యూ సో మచ్. మరి ఒకసారి మీ అందరికీ ఈ వీడియో అంతా చూసినందుకు